అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మొక్కజొన్నతో నేనైతే గారెలైతే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను నానబెట్టేసుకున్నాను 5 అవర్స్ లేక 1 అంటే 24 అవర్స్ అయినా నానబెట్టేసుకోవచ్చు. మీ అంటే క్వాంటిటీ ప్రకారం అయితే నేనైతే కొంచెం చాలా ఎక్కువ టైమే పట్టింది నాకు నానబెట్టడానికి. నేను చేసే విధానంలో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మొక్కజొన్నల్ని మంచిగా శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత దీన్నైతే మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కడుగుకుంటేనే నీట్గా చూసుకోవాలన్నమాట మొక్కజొన్నల్ని. ఇప్పుడైతే నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే కొద్ది కొద్దిగా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మరీ మెత్తగా అయితే పట్టేసుకోవద్దండి. గారెలు అనేది మంచిగా రాదన్నమాట. నా దగ్గర ఉన్న క్వాంటిటీలోనే ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇలా అయితే పట్టేసుకున్నాను. కొద్దిగా చూశారు కదా, ఈ క్వాంటిటీ ప్రకారం అయితే రావాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మిడిల్గా ఉండాలన్నమాట. దీంట్లో నేనైతే ఇప్పుడు ఏమేమి వేస్తానో మీరు కూడా ఒకసారి చూసేయండి. కొద్దిగా అయితే జీలకర్ర అయితే వేయాలి. జీలకర్ర తగ్గినట్టు వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ ఎక్కువ వేస్తే బాగోదు. జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 అయితే పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా వేసేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా అయితే బాగా కలుపుకోవాలండి. దీన్ని బాగా ఇంత బాగా కలుపుకుంటేనే గారెలు అనేది బాగా వస్తాయి. నాకు తెలిసినంత వరకు ఈ గారెలు అయితే టేస్టీగా బాగా వచ్చాయి అన్నమాట. నేను తిని మీకు చెప్తున్నాను, అంత బాగొచ్చాయి అన్నమాట. ఇదైతే చాలా డేస్ తర్వాత మొక్కజొన్నలు అలాగే ఉన్నాయి, అందుకే కొంచెం టేస్ట్ అనేది వెళ్ళిపోయింది. అప్పటికప్పుడు చేసుకునే మొక్కజొన్నలు ఉంటాయి కదా, దాంతో అయితే ఇంకా క్రిప్సీగా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ప్యాన్ అయితే వేడిగా అయితే అవుతుంది. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అవ్వడానికి ఫస్ట్ అయితే నేను కొద్దిగా అంటే ఫస్ట్ వేసేసాను అన్నమాట చిన్నది. ఫస్ట్ అయితే వేసేసుకున్న తర్వాత హీట్ అయ్యింది. ఇప్పుడైతే చిన్నగా మొక్కజొన్నతో గారెలు చేసుకుంటాను చెప్తున్నాను కదా, గారెలు అయితే చిన్నగా వేసేసుకుంటున్నాను. నాకు వచ్చినట్టు నేను వేస్తున్నానండి. చాలామంది గారెలు అయితే వేయడానికి పర్ఫెక్ట్గా ఉంటారు. నాకు తెలిసినంత వరకు నేనైతే ఎప్పుడు గారెలు అనేది చేసుకోను. ఎందుకంటే ఇంట్లో ఆయిల్ ఫుడ్ ఎందుకు అని బయట కూడా తినను. కానీ ఇది హెల్తీ కాబట్టి నేను చేసుకుంటున్నాను. ఇలా అయితే నాకు వచ్చినట్టు నేను చేసుకుంటున్నాను గారెలు అయితే. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ గారెలు అయితే క్రిప్సీగా అయ్యేంత వరకు మంచిగా కుక్ అవ్వాలండి. అప్పుడే మనకు టేస్టీ బాగా ఉంటుంది. తినడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. ఇంకా బాగా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అన్నమాట ఈ గారెలు అయితే. ఇలా అయితే మంచిగా ఒక సైడ్ తిప్పేసుకొని తర్వాత ఇంకా 10 to 15 minutes బాగా కుక్ అవ్వాలి క్రిప్సీగా అయ్యేదాకా. ఇప్పుడైతే బయట అయితే తీసేసుకోవాలి. ఇదైతే క్రిప్సీగా అయిపోయిందన్నమాట. ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట. నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తున్నాను, ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా ఏదైతే ఎవరైనా చేసుకోవచ్చు, రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఎంత సింపుల్గా ఉంది, ఒకసారి ట్రై చేయండి. ఇది తీసేసిన తర్వాత ఇంకా పిండి ఉంది కాబట్టి నేనైతే ఇంకా వేసుకుంటున్నాను. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. దీంతో టమాటా సాస్తో తినాలండి. మా ఇంట్లో అయితే టమాటా సాస్ ఇప్పటికప్పుడు అయితే లేదు, కానీ టమాటా సాస్తో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే టమాటా సాస్తో ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. నాకు టమాటా సాస్తో తినాలని కానీ ఇప్పటికప్పుడు చేయాలంటే మరీ బయట పోయి ఎవ్వరు లేదు, మళ్ళీ నేను వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది. మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఇలా అయితే క్రిప్సీగా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. టమాటా సాస్తో కొంచెం చిల్లీ వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది అన్నమాట. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. వేడిగా నేనైతే ట్రై చేస్తున్నాను. ఎంత బాగుందో, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అలా అనిపించింది అన్నమాట. మా రోహితాక్ష అయితే పక్కనే ఉన్నాడు, వాడు కూడా ట్రై చేశాడు. చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. రెసిపీ అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే అయిపోయిందండి. మొక్కజొన్న గారెలు ఇలా అయితే ట్రై చేయాల్సిందే ఎవరైనా సరే.
హోమ్ మేడ్ కాబట్టి ఏం పర్వాలేదు. అదే బయట అంటే ఏ ఆయిల్‌లో పెడతారో తెలియదు కదా! అదే ఇంట్లో అయితే సింపుల్‌గా అనిపిస్తది. ఇలా అయితే చేసుకోవడానికి ఓపిక ఉండాలి, టైం ఉండాలండి. మీరైతే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి అబ్బా!